మంచిదైతే ఊరు మంచిదైపోతుందనే మాట కేసీఆర్ అనబడే వ్యక్తికి వర్తిస్తుందా? ఇంకో వారం రోజుల్లో జరగబోయే ఎన్నికలు ఆయన తలరాతని మార్చేస్తాయండల్లో సందేహమే లేదు. 2-3 నెలల క్రితం దాకా ఉద్యమ పార్టీ అంటూ ఉరకలెత్తించి ఉడికెత్తించిన ఈ తెరాసాయన తీరా ఎన్నికలొచ్చేసరికి దంచుతున్న భాష మాత్రం ఆయనకు ఏ పాటి ప్రయోజనాల్ని రాల్చుతుందో తేల్చుకోలేని పరిస్థితి. 35% ఓట్లు, అవును, హ్యాండ్ఫుల్ ఆఫ్ 35% ఆఫ్ ఓట్స్. ఇక్కడ తెలంగాణలో ఎగరబోయే జెండాల జాతకాల్ని మార్చేయగల పవర్ఫుల్ ఫిగర్ ఈ 35. ఇంతకీ ఏంటా 35? అవును, తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70 సీట్లను, ఇక్కడున్న 17 లోక్సభ సీట్లలో 10 సీట్ల భవిష్యత్తును తేర్చి పారేయగల సత్తా ఈ నెంబర్ 35కి ఉంది. ఇంతకీ ఏంటా 35% ఓట్లు? ఈ 35% ఓట్లే తెలంగాణలో కీలకంగా మారబోతున్నాయన్నది లెక్కలు చెప్తున్న నిజం. మొత్తం తెలంగాణ ప్రాంతాల్లోని జనాభాలో మైనారిటీలు, సీమాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ల జనాభాయే ఈ 35%. ఈ ప్రజల మనోభావాలేంటి, వాళ్ళు ఎవరికి ఓట్లేస్తారన్నదే రిడిల్. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అన్ని నాన్ సెటిలర్లు, నాన్ మైనారిటీల ఓట్ల కోసమే పోటీలు పడిపోతుంటే తెలుగుదేశం వంటి పార్టీలు మాత్రం ఇక్కడ స్థిరపడ్డ వాళ్ల ఓట్ల ఆశలో పడినట్లు కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న రోజుల నుంచి సమైక్యాంధ్ర కోసం పనిచేస్తున్న కొన్ని సంస్థలు ఇప్పుడు టీఆర్ఎస్ని ఓడించడానికి కష్టపడిపోతున్నాయి. రకరకాల పాకెట్స్లో కొంతమంది సీమాంధ్రులు పనిగట్టుకుని టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం చేయడాన్ని ఆ పార్టీ శ్రేణులు పసిగట్టేశాయి. గతంలో తన నుంచి ఇక్కడున్న సీమాంధ్రులకు కేసీఆర్ సానుకూలమైన, స్నేహపూర్వకమైన స్టేట్మెంట్లు ఇచ్చి ఒక రకమైన సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రయత్నించినా ఎన్నికల్లో తెరాసకు ఒక బలమైన ఎజెండా ఏర్పరచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుండడం, అందులో భాగంగానే ఆంధ్ర నాయకుల్ని ఎండగట్టడం లాంటి వ్యవహారాలు చేస్తూ పోతున్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైన పరిస్థితుల్లో కేసీఆర్ హయాంలో ఆయనకు అనుకూలంగా వ్యవహరించి నెట్టుకు రావడమే శరణ్యమని భావించుకున్న కొన్ని వ్యాపార వాణిజ్య వర్గాలు ఆయన్ని సపోర్ట్ చేయడం మొదలుపెట్టేశాయి. అయితే మోదీ వచ్చిన తర్వాత పరిస్థితుల్లో చెప్పుకోదగ్గ మార్పు కనిపించింది. నిన్నటి బీజేపీ మోదీ సభలన్నీ సక్సెస్ అయిపోవడం, కొంత అనుకూలమైన వాతావరణంలోకి వచ్చి బీజేపీ మునుపటి కంటే నిలదొక్కుకోగలడం వంటివన్నీ కేసీఆర్ గెలుపు ధీమాల మీద నీడల్ని పరిచేస్తున్నాయి. గతంలో కేసీఆర్ మైనార్టీల్ని కాస్త దువ్వి మాత్రమే వదిలిపెట్టారు. రేపు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితులలో ముస్లిం మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా దాన్ని రాజ్యాంగబద్ధం చేస్తాం. న్యాయపరంగా కోర్టులు కొట్టివేయకుండా ఉండడానికి వీలుగా కాన్స్టిట్యూషనలైజ్ చేయాలంటే ఇక్కడ మేము స్టాట్యూట్ చేసి, యాక్ట్ చేసి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టడానికి రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకొని వస్తాం. నిజాం నవాబును అప్పట్లో ఆకాశానికి ఎత్తేసి కమ్యూనిస్టుల ఆగ్రహానికి గురయ్యారు కూడా కేసీఆర్. ఆ తర్వాత ఆ విషయాల్ని మర్చిపోయిన ఆయన ఇప్పుడు మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవినిస్తానంటూ కొత్త పల్లవినెత్తుకున్నారు. మజ్లిస్ పార్టీ నేతలు సైతం టీఆర్ఎస్ వైపు ఆబగా చూస్తున్నారు. తెలంగాణ का डिप्टी चीफ मिनिस्टर एक मुसलमान कायद ही होगा. सिर्फ एक डिप्टी चीफ मिनिस्टर ही नहीं और 2 या 3 कैबिनेट मिनिस्टर भी रहेंगे और अच्छे होदों पे. తెలంగాణ ప్రాంతాల్లో స్థిరపడ్డ సీమాంధ్రులు తనకు, తన పార్టీకి ఏ విధంగానూ మద్దతు ఇవ్వరు కాబట్టి కనీసం మైనార్టీలను మచ్చిక చేసుకుని దగ్గరగా జరిగితే రేపటి రోజున తాను ఆశించిన ఫలితాలు దక్కుతాయన్నది కేసీఆర్ ఆలోచన కావచ్చు. ఇవాళ తెలంగాణలో దాదాపు 50 అసెంబ్లీ సెగ్మెంట్లో మైనారిటీ ఓట్లు 25,000 పైనే ఉంటాయి. కనీసం 8 నియోజకవర్గాల్లో సుమారు 1,50,000 పైనే మైనారిటీ ఓట్లున్నాయి. ఇక్కడ మైనారిటీల్ని నిర్లక్ష్యం చేస్తే సీమాంధ్రుల ఓట్లు కూడా దక్కకుండా పోతే తన పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోతుందనేది కేసీఆర్ మనోగతం కావచ్చు. కాంగ్రెస్, టీఆర్ఎస్లు అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే పోటీ చేస్తున్నాయి. ఇక తెలుగుదేశం, బీజేపీలు మాత్రం
ప్రతిపక్ష బెంచీల్లో కూర్చోడానికే తయారైనట్లు కనిపిస్తుంది. ఇవన్నీ విశ్లేషకుల స్కానర్ల కిందకు వస్తున్న అభిప్రాయాలు మాత్రమే. టీఆర్ఎస్ అధినేత టిక్కెట్ల పంపకాల్లో తమకు అన్యాయం చేశారన్న వాదన ఎప్పుడూ ఉండేదే. ఈసారి కూడా శరా మామూలే. అయితే అది లొల్లి రూపంలో కాకుండా ఈసారి మాత్రం పార్టీకి వ్యతిరేకంగా చాప కింద నీరులా నియోజకవర్గాల్లో పనిచేస్తుందనే బలమైన వాదన కూడా పార్టీ శ్రేణుల్లో ఉంది. అందుకు శ్రీమాంధుల్ని కూడా కలుపుకొని తన వ్యూహాల్ని రచించుకొని ప్రచారాన్ని పునఃసమీక్షించుకోవాలన్నది ఆయనకొస్తున్న కొత్త ఆలోచన. కేసీఆర్ తన ధోరణి మార్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. సమస్య ఏమిటంటే అదే ప్రచార పంధా విషయంలో తనదైన తిట్ల దందా మూలంగా మరింతగా నష్టపోతారన్న విషయాన్ని ఆయన అర్థం చేసుకోగలగాలి. ఆ పని ఈ వారం రోజుల్లో జరిగిపోతుందో లేదో మనకు తెలియదు. మొత్తం మీద నోళ్లు మంచివవుతాయో లేదో తెలీదు, కానీ వీళ్ళందరికీ ఊళ్ళు మాత్రం మంచివవుతాయన్న నమ్మకాలు దండిగా ఉన్నాయి. దాన్నే మితిమీరిన ఆత్మవిశ్వాసం అని చెప్పుకోవచ్చా? ఓవర్ కాన్ఫిడెన్స్ వర్సెస్ ద పవర్ ఆఫ్ 35.